సీతానగరం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊర్లో పార్వతమ్మ అనే ఒక ముసలావిడ తన కొడుకు శివ, కోడలు కమలతో కలిసి ఒక పెద్ద పెంకుటింట్లో ఉండేది. భర్త పోయిన తర్వాత ఆస్తిపాస్తులన్నీ కొడుకు పేరున రాసేసి ఆ కొడుకే తన లోకంగా, వాడి సంతోషమే తన ఊపిరిగా బతికింది ఆ తల్లి. కాని కొడుకు శివ మాత్రం భార్య చేతిలో పూర్తిగా కీలుబొమ్మ అయిపోయాడు. కోడలు కమల మహాగయ్యాళి. అత్తగారిని ఆ ఇంట్లో ఒక పనిమనిషి కంటే హీనంగా చూసేది. 2 పూటలా ముద్ద పెట్టడానికి నానా మాటలు అనేవాళ్లు. ఆ ముసలావిడ పడే కష్టం పగోడికి కూడా రాకూడదు అన్నట్లుగా ఉండేది ఆవిడ పరిస్థితి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకరోజు రాత్రి ఆ గయ్యాళి కోడలు అమానుషంగా తన అత్తను కట్టుబట్టలతో ఇంటి నుంచి గెంటేయాలని నిర్ణయించుకుంది. రాత్రి 8 గంటలైంది. శివ ఇంట్లో వాతావరణం మాత్రం వేడెక్కిపోయి ఉంది. కమల కోపంతో పార్వతమ్మ పాత బట్టలన్నీ ఒక మూటగా కట్టి వీధి గుమ్మం వైపు విసిరేస్తుంది. పార్వతమ్మ భయంతో వణుకుతూ బయట నిలబడి ఉంటుంది. పక్కనే కొడుకు శివ తల దించుకుని ఏమీ తెలియనట్టు నిలబడి ఉంటాడు. ఏమే ముసల్దానా, ఇక నీ చాకిరీ నేను చేయలేను. పొద్దున లేచినప్పటినుంచి నీకు వేడి నీళ్లు కాగబెట్టడం, 3 పూటలా అడిగింది వండి పెట్టడం నా వల్ల కాదు. కూర్చొని ఉచితంగా తినడానికి ఇది నీ అన్నయ్య గారి సత్రం కాదు, నా ఇల్లు. మర్యాదగా ఆ మూట పట్టుకుని నా కళ్ల ముందు నుంచి వెళ్ళిపో. ఎక్కడికైనా పోయి అడుక్కు తిను. అయ్యో కమల, ఎంత మాట అన్నావే తల్లి. నా కొడుకును చూసుకుంటూ ఏదో ఒక మూల పడి ఉంటాను తల్లి. నాకు 2 పూటలా గంజినీళ్లు పోసినా తాగి బతుకుతాను. ఈ రాత్రిపూట నన్ను వెళ్ళగొట్టకండే. నాకు నీ నీతులు అవసరం లేదు. ముందు ఈ గడప దాటి పోతావా లేదా? పార్వతమ్మకు వేరే దారిలేక కన్నీళ్లతో, ఒరే శివ, నువ్వైనా చెప్పరా. నవమాసాలు నా కడుపులో మోసి కన్నరా నిన్ను. ఈ ముసలి వయసులో మీరే నాకు దిక్కు అనుకుంటే ఇలా నన్ను రోడ్డున పడేస్తుంటే అలా రాయిలా చూస్తూ ఊరుకుంటావారా? నీ మనసు ఎలా ఒప్పిందిరా? నేను ఈ చీకట్లో ఎక్కడికి పోనురా బాబు. శివ తల్లి కళ్ళలోకి చూడలేక తలా దించుకుంటాడు. నేనేమీ చేయలేనమ్మా. కమల చెప్పిందే ఇంట్లో వేదం. ఆమెకి ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ఇంట్లో ఉంచుకోలేనమ్మా. నా కాపురం ఎక్కడ కూలిపోతుందో అని నాకు భయంగా ఉంది. నువ్వే అర్థం చేసుకో. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవడమే మంచిది. కన్న కొడుకు నోటి వెంట ఆ మాటలు వినగానే పార్వతమ్మ గుండె ముక్కలైపోయింది. చూసావా ముసల్దానా, నీ కొడుకే నీ ముఖం మీద చెప్పేశాడు. ఇక వెళ్ళు, ఈ ఇంటివైపు మళ్ళీ తిరిగి చూడకు. కమల నిర్దాక్షిణ్యంగా బలంగా తలుపు వేసి గడియ పెట్టేస్తుంది. పార్వతమ్మ ఆ మూసేసిన తలుపు వైపు చూసి శోకంతో వీధున పడుతుంది. చలిగాలికి వణుకుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ చీకట్లో ఎటో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రాత్రి 10 గంటలు దాటింది. పల్లెటూరు కావడం వల్ల ఎక్కడా వీధి దీపాలు లేవు. అంతా చిమ్మ చీకటి. పార్వతమ్మ ఎటు వెళ్తుందో ఆమెకే తెలీదు. కడుపులో ఉదయం నుంచి ఏమీ తినని ఆకలి, మనసులో కొడుకు వెళ్లగొట్టాడు అన్న బాధ ఆమెను కుంగదీశాయి. నడుచుకుంటూ వెళ్లి సీతానగరం ఊరి చివరన ఉన్న ఒక పూరి గుడిసె హోటల్ అరుగుమీద అలసిపోయి స్పృహ తప్పినట్లుగా కూలబడిపోయింది. అది రాము, అతని భార్య సీత నడుపుకునే ఒక చిన్న పూరి గుడిసె హోటల్. ఆ రోజు పనులు ముగించుకుని గుడిసె తలుపులు వేద్దామని రాము బయటకు వస్తాడు. రాము అరుగుమీద మూట పక్కన పెట్టుకుని చలికి ముడుచుకుని పడుకొని ఏడుస్తున్న పార్వతమ్మను చూస్తాడు. కంగారుగా ఆమె దగ్గరికి వెళ్తాడు. లోపల నుంచి అతని భార్య సీత కూడా వస్తుంది. అమ్మా, ఎవరు నువ్వు? ఈ రాత్రిపూట ఈ కటిక చీకట్లో చలిలో అలా రోడ్డున పడ్డావేంటి తల్లి? ఒళ్ళంతా చల్లబడిపోయింది. నీ ఇల్లు ఎక్కడమ్మా? నాకు ఇల్లు లేదు నాయనా. కన్న కొడుకే నన్ను కాదనుకున్నాడు. నా కోడలు నన్ను అమానుషంగా ఇంటి నుంచి గెంటేసింది బాబు. అడుక్కు తినమంది. కడుపులో ఆకలి, ఒంట్లో సత్తువ లేక, కనీసం నడవడానికి కూడా ఓపిక లేక ఈ అరుగు మీద ఇక్కడ కూలబడిపోయాను నాయనా. రాత్రికి ఇక్కడ తలదాచుకుని పొద్దున్నే ఎటో వెళ్ళిపోతాను. నన్ను తరిమేయకండి బాబు. ఆ ముసలమ్మ ఆవేదన చూసి రాము భార్య సీత కళ్ళు చెమర్చాయి. వెంటనే పరుగున వెళ్లి ముసలమ్మను తన 2 చేతులతో ఆసరాగా పట్టుకుని పైకి లేపుతుంది. అయ్యో పాపం, ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు. 10 నెలలు మోసిన తల్లికి పట్టెడన్నం పెట్టలేనివాడు కూడా ఒక కొడుకేనా?
వాడసలు మనిషే కాదమ్మా. ఏమండి, చలికి ఆవిడ వణుకుతోంది చూసారా? ఈ రాత్రికి పెద్దమ్మకు మన గుడిసెలో ఆశ్రయమిద్దాం. అలాగే సీత, ముసలావిడను లోపలికి తీసుకురా. పెద్దమ్మా, మాది పూరి గుడిసె. పేద బతికే అయినా ఉన్నంతలో నీకు కడుపు నిండా వేడి అన్నం పెడదాం. నువ్వు మా ఇంట్లో ఒక మనిషివి. నువ్వు ఏడవకు తల్లి. రామ్మా, ముందు లోపలికి రా. సీత ముసలమ్మను లోపలికి తీసుకువెళ్లి మంచినీళ్ళిచ్చి అన్నం పప్పు వేడి చేసి ఎంతో ప్రేమగా భోజనం పెట్టింది. పడుకోవడానికి ఒక పాత దుప్పటి ఇచ్చింది. ఆ పేద దంపతుల ప్రేమకు పార్వతమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. కన్న కొడుకు కన్నా ఈ అపరిచితులే తనకు నిజమైన బిడ్డల్లా అనిపించింది. ఆ రాత్రి పార్వతమ్మ గుడిసెలో ఒక మూల పడుకుని ఉంది. రాము సీత తమ పనులు ముగించుకుని ఇంకో మూల చాప వేసుకుని కూర్చొని మెల్లగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు నిద్రపోయారు అనుకుని వాళ్ల బాధను ఒకరికొకరు పంచుకుంటున్నారు. కాని పార్వతమ్మ వాళ్ల మాటలను నిశ్శబ్దంగా వింటోంది. సీత, చూసావా మన బతుకులు ఎలా తయారయ్యాయో? హోటల్ పెట్టి 6 నెలలు కావస్తుంది, కానీ జనాలు పెద్దగా రావడం లేదు. ఈ సీతానగరం ఊళ్ళో జనాలు కొత్త రుచులు కోరుకుంటున్నారు. హోటల్కు గిరాకీ లేదు. ఏం చేస్తామండి, మన రాత. మనం కష్టపడుతున్నాం కానీ దేవుడు కరుణించడం లేదు. ఇలాగైతే అప్పులు ఎలా తీర్చాలి సీత? రేపు సరుకులు తేవడానికి చేతిలో ₹1 కూడా లేదు. 2 రోజుల్లో హోటల్ మూసేసి ఎక్కడికైనా కూలీ పనులకు వెళ్లాల్సిందేమో అనిపిస్తోంది. ధైర్యం తెచ్చుకోండి, ఏదో ఒక దారి దొరకకపోదు. పడుకోండి. వాళ్ల మాటలు విన్న పార్వతమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్న కొడుకే నన్ను గెంటేస్తే ఎక్కడ్నుంచో వచ్చినా నాకు ఆశ్రయమిచ్చి తమ కడుపు మార్చుకుని మరీ నాకు అన్నం పెట్టిన ఈ పుణ్యాత్ములకు నేను ఏదైనా సాయం చేయాలి. నా చేతి వంటతో వీళ్ల రాతను నేను మారుస్తాను అని మనసులో ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించాడు. రాము సీత హోటల్ పనుల్లో కష్టపడుతుంటారు. గిన్నెలు కడగడం, పొయ్యి రాజేయడం చేస్తున్నారు. అప్పుడే నిద్రలేచిన పార్వతమ్మ ముఖం కడుక్కుని నేరుగా వాళ్ల దగ్గరికి వస్తుంది. నాయనా, రాము, సీత, రాత్రి మీ మాటలు విన్నాను బాబూ. మీరు పడుతున్న కష్టం నాకు అర్థమైంది. రక్తం పంచుకు పుట్టిన నాకన్న కొడుకు చెయ్యనంత గొప్ప సాయం చేశారు మీరు. కానీ ఇలా రోజంతా మీ ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉచితంగా తినడం నా వల్ల కావడం లేదు తల్లి. నాకు ఏదైనా పని అప్పజెప్పండి. అయ్యో, ఏంటమ్మా ఆ మాటలు? ఈ వయసులో నువ్వేం కష్టపడతావు తల్లి? నీకు వయసు మీద పడింది. నువ్వు ప్రశాంతంగా అరుగు మీద కూర్చో, మేము చూసుకుంటాంలే. అవునమ్మా, మా హోటల్కి జనాలు కూడా పెద్దగా రావట్లేదు. కూర్చుని వడ్డించడానికి మేమిద్దరం చాలు. నువ్వు అనవసరంగా శ్రమపడకు. లేదు నాయనా, అలా కూర్చొని ఉచితంగా తింటే నాకే మనశ్శాంతి ఉండదు. నాకు వంట చేయడం బాగా వచ్చు బాబూ. దేవుడు నా చేతుల్లో ఒక చిన్న అదృష్టం పెట్టాడు. ముఖ్యంగా గోదావరి చేపల పులుసు నేను అమృతంలా చేస్తాను. ఇవాళ వంట నన్ను చేయనివ్వండి. నన్ను నమ్మండి బాబూ. కానీ పెద్దమ్మా, ఇవాళ ఒక్కరోజు నన్ను నా పద్ధతిలో వండనివ్వండి. ఆ తర్వాత ఆ రుచి ఏంటో, నా చేతి వాటం ఏంటో మీకే తెలుస్తుంది తల్లి. దయచేసి నా మాట కాదనకండి. సరేనమ్మా, నీ ఇష్టం. ఇవాళ మా హోటల్లో చేపల పులుసు నీ చేత్తోనే వండు. ఈ ఒక్కరోజుకే కదా, ఏమవుతుందో చూద్దాం. నేను వెళ్ళి అంగడి నుంచి మంచి తాజా చేపలు, నీకు కావలసిన మసాలాలు తీసుకువస్తాను. రాము గబగబా వెళ్లి మార్కెట్ నుంచి తాజా చేపలు, చింతపండు, కారం, మసాలా దినుసులు తీసుకువచ్చాడు. పార్వతమ్మ తన పాతకాలపు పద్ధతిలో మట్టి కుండలో పొయ్యి మీద చేపల పులుసు వండడం మొదలుపెట్టింది. చింతపండు పులుసు ఉడుకుతుంటే అందులో ఆవిడ నూరివేసిన మసాలాల వాసన హోటలంతా వ్యాపించింది. ఆ పుల్లటి కారపు సువాసన రోడ్డు మీద వెళ్లేవాళ్లను సైతం ఆగి చూసేలా చేసింది. మధ్యాహ్నం సమయమైంది. హోటల్లో ఒక 2 కూలీలు వచ్చి కూర్చున్నారు. రాము, ఏంట్రా వాసన? ఆకలికి డబుల్ చేస్తోంది. త్వరగా అన్నం పెట్టు అని అడిగారు. రాము అరిటాకుల్లో వేడివేడి అన్నం వడ్డించి పార్వతమ్మ వండిన మట్టికుండలోని ఆ ఎర్రటి చేపల పులుసును వాళ్ల ఆకుల్లో పోశాడు. కస్టమర్లు చేపల పులుసులో అన్నం కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగాని వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. లోకమే మర్చిపోయి కళ్ళకద్దుకుని మరీ తింటున్నారు. అబ్బా రాము, ఏంట్రా ఇది? ఇవాళ చేపల పులుసు అదుర్సురా బాబు. మామూలుగా లేదు. పుల్ల పుల్లగా, కారం కారంగా,
ఆ ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందిరా. నా జన్మలో ఇంత రుచికరమైన పులుసు నేను ఎప్పుడూ తినలేదు. ఇంకో 2 గిన్నెలు అన్నం, ఆ పులుసు తీసుకురా. అవునరా రాము, నువ్వు పెట్టిన ఆ పులుసు తింటుంటే నాకు మా నాన్నమ్మ వంట గుర్తొచ్చిందిరా. ఇంత కమ్మటి రుచి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా నువ్వు? ఇదంతా మా పెద్దమ్మ చలివేనన్నా. రాత్రి మా ఇంటికొచ్చింది. తన చేతులతో స్వయంగా వండింది. ఈవిడ చేతిలో ఏదో మాయ ఉందన్నా. మట్టి కుండలో మసాలాలు దట్టించి వండింది. అవునా? అయితే రేపటి నుంచి చూడు రాము, నీ హోటల్కి క్యూ ఎలా ఉంటుందో. సీతానగరం పొలాల్లో పనిచేసే పని వాళ్ళందరినీ రేపటి నుంచి నీ హోటల్కే తీసుకొస్తాను. ఈ పెద్దమ్మ చేతి వంట రోజు తినాల్సిందే. ఇక ఈ ఊరి జనాలు నీ హోటల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళు చెప్పినట్లుగానే ఆ సాయంత్రానికి ఆ ఊరంతా రాము హోటల్ చేపల పులుసు గురించే మాట్లాడుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నానికి రాము హోటల్ ముందు జనాలు క్యూ కట్టారు. ఆ గిరాకీ చూసి రాము, సీత ఆనందానికి అవధులు లేవు. పార్వతమ్మ కళ్లలోనూ ఒక సార్థకత కనిపించింది. అలా 1 రోజులు గడిచాయి. రాము హోటల్కి జనాల తాకిడి 10 పెరిగింది. పార్వతమ్మ వండిన చేపల పులుసు ఆ ఊరంతా ఫేమస్ అయిపోయింది. ఆ పేద రాము దంపతులు అప్పులన్నీ తీర్చేసి హోటల్ను కాస్త పెద్దగా రేకుల షెడ్డుగా మార్చారు. ఇదంతా చూస్తున్న సీతానగరం ఊరి జనాలకు కొడుకు శివ చేసిన తప్పు, రాము దంపతులు చేసిన మేలు అర్థమైంది. ఒకరోజు ఆ ఊరిలో శివకు, కమలకు ఎవరూ పనివ్వలేదు, ఎవరూ మాట్లాడలేదు. కన్నతల్లిని గెంటేసిన పాపాత్ముడు అని ఊరంతా వాళ్లను వెలివేసినట్లు చూశారు. కమల అహంకారం అణిగిపోయింది. శివ పశ్చాత్తాపంతో రగిలిపోయి భార్యను వదిలేసి రాము హోటల్ దగ్గరికి పరుగున వచ్చాడు. శివ ఏడ్చుకుంటూ వచ్చి పార్వతమ్మ కాళ్లమీద పడతాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఆ కమల మాటలు విని నిన్ను గెంటేసి ఎంత పాపం చేశానో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఊళ్ళో ఎవరూ నన్ను మనిషిలా చూడట్లేదమ్మా. దయచేసి నాతో ఇంటికి వచ్చేయి. నా తప్పు నేను తెలుసుకున్నాను. పార్వతమ్మ కొడుకు వైపు చూసి నవ్వి మెల్లిగా వాణ్ణి పైకి లేపుతుంది. లేదురా శివ, నన్ను రోడ్డున పడేసిన ఆ ఇంటికి నేను రాను. రక్త సంబంధమంటే కేవలం కడుపును పుట్టడం కాదురా, ఆపదలో అక్కున చేర్చుకోవడం. కన్న కొడుకువైన నువ్వు నన్ను కాదనుకున్నా, ఏ బంధం లేకపోయినా నన్ను ఆదరించిన ఈ రాము, సీత నా పాలిట దేవుళ్ళు. వాళ్లే నా నిజమైన కొడుకు, కోడలు. వాళ్లే నా ఆస్తి. నా ఊపిరి ఉన్నంతవరకు నేను వీళ్లతోనే ఈ పూరి గుడిసెలోనే ఉంటాను. నువ్వు వెళ్ళిపోనాయనా. శివ ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తల దించుకొని ఏడ్చుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నుంచి రాము హోటల్కి జనాల తాకిడి రోజురోజుకు పెరుగుతూ ఉంది. పార్వతమ్మ తన మట్టి కుండలో వండిన చేపల పులుసు రుచి ఆ ఊరంతా ఎప్పటికీ ఫేమస్ అయిపోయింది. కన్నకొడుకు అహంకారంతో కాదనుకున్నా ఎదుటివారి కష్టాన్ని చూసి ఆదరించే మనసున్న రాము, సీత ఆమెకు నిజమైన కొడుకు, కోడలు అయ్యారు. ఆ పుణ్యాత్మురాలి రాకతో, పార్వతమ్మ చేతి వంటతో ఆ పేద కుటుంబం సంతోషంగా సిరి సంపదలతో స్థిరపడింది. ప్రేమానురాగాలకు రక్త సంబంధాలే అక్కర్లేదని నిరూపించారు. నీతి: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నెట్టివేస్తే ఆ పాపం ఊరికే పోదు. ఆపదలో ఉన్న వారికి జాలిగా కొంచెం ఆశ్రయమిస్తే ఆ పుణ్యం 1000 మనల్ని కాపాడుతుంది. ప్రేమకు రక్త సంబంధం అక్కర్లేదు, మనసు చాలు. సీతానగరం గ్రామంలో ఉదయం 4 గంటలకే సుత్తి దెబ్బల శబ్దం టంగుటంగని ఊరంతా మారుమోగుతూ ఉంటుంది. ఆ శబ్దం ఎక్కడినుంచో కాదు, ఊరి కమ్మరి కామయ్య కొలిమి నుంచే. కామయ్య అసాధారణమైన పనిమంతుడు. నిప్పుల కొలిమి ముందు నిలబడి ఎర్రగా కాలిన ఇనుమును సమ్మెటతో కొడుతుంటే చూసేవారికి ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఊర్లో రైతులందరికీ గడ్డపారలు, కొడవళ్ళు, పారలు, బండి చక్రానికి ఇనప పట్టాలు అన్నీ ఆయన చేతుల మీదుగా ప్రాణం పోసుకోవాల్సిందే. పని పట్ల ఆయనకు ఉన్న భక్తి, పట్టుదల అలాంటివి. ఆయన భార్య శేషమ్మ. ఆవిడికి తన భర్త చేసే పని అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆమె అన్నయ్య పక్క ఊర్లో జమీందారు గారి దగ్గర గుమస్తాగా పనిచేస్తూ తెల్లటి బట్టలు వేసుకుని దర్జాగా బతుకుతున్నాడు. నా మొగుడు కూడా అలా ఉంటే ఎంత బావుండు అనేది ఆమె ఆశ. వీరికి ఒకే ఒక్క కొడుకు సోమన్న. వాడు పేరుకు తగ్గట్టే పరమ సోమరిపోతు. వాడికి బద్ధకం నరనరాన జీర్ణించుకుపోయింది. దీనికి ప్రధాన కారణం తల్లి శేషమ్మ అతి గారాబం.
వాడు ఉదయం 10 గంటల వరకు నిద్ర లేవడు, ఏ పని చెయ్యడు. మధ్యాహ్నం 1 గంట కామయ్య కొలిమి ముందు చెమటలు కక్కుతూ ఒక పెద్ద బండి ఇరుసును సాగుగొడుతున్నాడు. శేషమ్మ అన్నం క్యారేజీ తీసుకుని వచ్చింది. ఏవండి, కాస్త ఆపండి, ఆ సుత్తి దెబ్బలు చెవులు గింగురుమంటున్నాయి. భోజనం తెచ్చాను, చేతులు కడుక్కొని రండి. వస్తున్నా శేషమ్మ. ఈ ఇరుసు పని పూర్తయితే సాయంత్రానికి రైతుకు ఇచ్చేయొచ్చు. వాడు రేపు పొద్దున్నే పొలం దున్నుకోవాలి. ఊరి వాళ్ల పొలాలు దున్నడానికి మీరిక్కడ మీ ఒళ్ళు ఓనం చేసుకుంటున్నారు. పొద్దున లేచినప్పటినుంచి రాత్రి పడుకునేదాకా ఆ నిప్పుల ముందేనా మీ బతుకు? మీరేమైనా లక్షలు సంపాదిస్తున్నారా ఏంటి? శేషమ్మ, మన వృత్తి దైవంతో సమానం. నా చేతి పని నమ్ముకునే ఈ ఊరి వ్యవసాయం నడుస్తోంది. చాలండి మీ గొప్పలు. మా అన్నయ్యను చూడండి, కుర్చీలో కూర్చొని కాగితాలు రాస్తే చాలు మీకంటే ఎక్కువ జీతం వస్తుంది. మీ సంపాదన అంతా కలిసి ఆ గుడి దగ్గర యాచక బ్రాహ్మణుడు సంపాదించేంత కూడా లేదు. ఏమే, కష్టార్జితం విలువ నీకేం తెలుస్తుంది? కుర్చీలో కూర్చొని గాలికి వచ్చే డబ్బు వానకి పోతుంది. కాని ఈ చెమటల చుక్కలకి ఉన్న విలువ తేలిగ్గా సంపాదించిన డబ్బుకి ఉండదు. హబ్బే, నా దృష్టిలో డబ్బు డబ్బేనండి. దానికి చెమట వాసన, మసి వాసన ఉండదు. నా కొడుకు సోమన్న మాత్రం మీలా ఈ నొప్పులు కొలిమి ముందు కాలిపోకూడదు. వాడు చదువుకొని మా అన్నయ్యలా పెద్ద ఉద్యోగం చేయాలి. కామయ్య నిట్టూర్చి మౌనంగా భోజనం పూర్తి చేశాడు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు కామయ్య పనిలో ఉన్నాడు. సోమన్న అప్పుడే నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ జుట్టు గోక్కుంటూ ఆవలిస్తూ బయటికి వచ్చాడు. అమ్మా, ఆకలి దంచుతోంది. వేడివేడి గారెలు ఏమైనా ఉన్నాయా? నిన్న రాత్రి పడుకునేటప్పుడు అడిగాను కదా. ఉన్నాయిరా నాన్న, నా బుజ్జి కన్నా. మొహం కడుక్కొనిరా, నెయ్యి వేసి పెడతాను. అప్పుడే లోపలికి వచ్చిన కామయ్య కొడుకును చూసి మండిపడ్డాడు. ఒరేయ్, గున్న ఏనుగులా ఉన్నావు. కోడి కూసి జాము పొద్దెక్కింది, ఇంకా నిద్రేంట్రా? బడికి పోవడం ఎప్పుడూ మానేశావు. కనీసం నా దగ్గర కొలిమి ఊదడానికి రారా అంటే అదీ రావు. ఊరి మీద పడి జులాయిలా తిరగడమేనా రా నీ పని? నాన్న, ఆ కొలిమి సెగ నా వల్ల కాదు. నా చేతులు బొబ్బలెక్కుతాయి. నేను ఏదైనా తేలికైన పని చూసుకుంటా. ఏమండి, పసివాడి మీద ఎందుకు అరుస్తారు? వాడు మీలా సమ్మెట చేత పట్టుకుంటే గాని బతకలేడా ఏంటి? ఏమన్నా పని సంపాదించి 4 డబ్బులు కళ్ళజూసే ప్రయత్నంలోనే ఉన్నాడు వాడు. మీరు ఊరుకోండి. పసివాడా? వీడికి పెళ్లి చేసే వయసొచ్చింది. రేపు నా అనంతరం ఈ ఇల్లు ఎలా గడుస్తుంది? నా ఒంట్లో ఇంకా శక్తి ఉండగానే నీ కొడుకును నేను చేసే పని నేర్చుకోమని చెప్పు. లేకపోతే నా శరీరంలో ఊపిరి ఉండగానే ఈ దుకాణం మూయవేల్సి వస్తుంది. నా కొడుకు రాజులాంటోడు. వాడు పనులు వెతుక్కుంటాడు. అవునే, నేను సంపాదించినది ఖర్చు చేస్తూ దర్జాగా బతకాలని వాడి ఉద్దేశంలాగుంది. దాన్ని వాడు 3 పూటల్లో ఖర్చు చేసేస్తాడు. ఆ తరువాత చిప్ప పట్టుకుని అడుక్కు తినాల్సిందే. నా కొడుకు అడుక్కోవడమేంటి? మీకంటే బాగా సంపాదిస్తాడు. అవునా? అయితే ఒక పని చేయమను. నేను ఏనాడు 3 రూపాయలకు తక్కువ సంపాదించకుండా దుకాణం కట్టేయలేదు. 3 రూపాయలు కాదు, కనీసం ఒక 3 పావలాలు స్వయంగా కష్టపడి సంపాదించి తెచ్చి నాకు చూపించమను నీ కొడుకును. అప్పుడే నేను ఈ కొలిమి వదిలేసి వాడి కాళ్ల దగ్గర కూర్చుంటా. ఈ మాటలు సోమన్న విన్నాడు. వాడికి కొంచెం అహంకారం దెబ్బతింది. ఓ సింతేనా నాన్న? ఒక 3 పావలాలు సంపాదించడం ఒక లెక్క. ముష్టి 3 పావలాలు క్షణంలో సంపాదిస్తాను చూడు. సరే, ఈరోజు సాయంత్రానికల్లా సంపాదించి తీసుకురా. మధ్యాహ్నమైంది. సోమన్న ఊరంతా తిరిగాడు. అరుగుల మీద కూర్చున్నాడు. కాని ఏ పని చేయలేదు. వాడు ఎండన పడి ఇంటికి రాగానే శేషమ్మ ఎదురొచ్చింది. ఏమన్నా సంపాదించావట్రా? నాయనా, మీ నాన్న సవాలు విసిరాడు కదా. ఏది? ఇంకా సరిగ్గా ప్రయత్నించలే. నాకు ఎవరూ పని ఇవ్వట్లేదమ్మా. ముందు అన్నం పెట్టు, ఆ తర్వాత మళ్ళీ పోతా. సోమన్న కడుపు నిండా అన్నం తిని మంచం మీద వాలి పొద్దువలేదాకా నిద్రపోయి లేచాడు. సాయంత్రం 5 గంటలైంది. ఏవరా నాయనా, అన్నం తిని వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తాను అంటివే? మీ నాన్న వచ్చే వేళయింది. ఆయన ముందు నా పరువు కూడా తీస్తావట్రా? నా వల్ల కాదు అమ్మా. ఆ ఎండలో తిరగలేను. ఇవాళకు నువ్వు నీ పోపుల పెట్టెలోంచి ఒక 3 పావలాలు ఇయ్యమ్మా. రేపు నేనే ఎలాగైనా సంపాదిస్తాను.
శేషమ్మ కొడుకు పడుతున్న ఇబ్బంది చూడలేక తన పరువు కొడుకు పరువు నిలుస్తుంది కదా అని తన దగ్గర ఉన్న డబ్బులో నుంచి 3 పావలాలు తీసి సోమన్న చేతిలో పెట్టింది. రాత్రి 8 గంటలకు కామయ్య ఇంటికొచ్చాడు. సోమన్న మంచం మీద కాలు వేసుకుని కూని రాగాలు తీసుకుంటూ పడుకుని ఉన్నాడు. ఏంరా నవాబు గారు, పొద్దున్నేదో గొప్ప ప్రగల్భాలు పలికావు. ఏం సంపాదించావురా ఇవాళ? ఇదిగో చూడు నాన్న, నేను అబద్ధం ఆడను. ఈ 3 పావలాలు నా సంపాదనే. కామయ్య ఆ నాణాలకేసి క్షణం సేపు చూశాడు. సోమన్న ముఖంలో ఎలాంటి అలసట లేదు, చేతులకు మట్టి అంటలేదు, బట్టలకు చెమటలేదు. కామయ్యకు విషయం అర్థమైంది. కామయ్య వెంటనే పక్కనే మండుతున్న పొయ్యిలోకి ఆ 3 పావలాలను విసిరేశాడు. ఏంటి నాన్న అలా విసిరేశావు? ఛీ, ఇవి కష్టార్జితం కాదురా, వెళ్ళు. సోమన్న తల వంచుకుని అవతలికి వెళ్ళిపోయాడు. అవి తన కష్టార్జితం కావని తండ్రికి ఎలా తెలిసిందో సోమన్నకు అంతుపట్టలేదు. మా నాన్నకి ఏమైనా మంత్రాలు తెలుసా అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, ఒరేయ్, నిన్న మీ నాన్న ఎలాగోలా కనిపెట్టేశాడు. ఇవాళైనా ఎక్కడైనా కష్టపడి డబ్బు సంపాదించుకొచ్చి మాట నిలబెట్టు, నాయనా నా పరువు తీయకు అని చెప్పి ఆమె పెరట్లోకి వెళ్ళింది. తల్లి అవతలికి వెళ్లగానే సోమన్న ఇంట్లో ఉన్న కొయ్యపెట్టే తెరిచి అందులో నుంచి దొంగతనంగా 1 రూపాయి బిళ్ళ తస్కరించాడు. కష్టపడ్డం నాకెందుకు, ఈ రూపాయిని మార్చి 3 పావలాలు నాన్నకిస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. నేరుగా ఊళ్ళో ఉన్న మిఠాయి దుకాణానికి వెళ్ళాడు. ఏమయ్యా సుబ్బయ్య, 1 పావలాకి వేడివేడి పకోడీలు, కాస్త ఖాజా పాకం కట్టివ్వు. దుకాణం వాడిచ్చాడు. సోమన్న ఆ పకోడీలు తింటూ మిగతా 3 పావలా డబ్బులు జేబులో వేసుకుని పొద్దుపోయే వరకు ఊరంతా జులాయిగా తిరిగి రాత్రి తండ్రి ఇంటికి వచ్చే వేళకు తాను కూడా ఇంటికి వచ్చాడు. నాన్నా, ఇదిగో నా సంపాదన 3 పావలా. ఈ రోజంతా చాలా కష్టపడ్డాను. కామయ్య ఆ డబ్బులను మళ్లీ పరీక్షగా చూశాడు. సోమన్న నోటి నుంచి పకోడీల వాసన, ఖాజాల వాసన వస్తోంది. కామయ్య కిందటి రోజులాగే ఆ డబ్బులను కూడా తీసుకుని మండుతున్న పొయ్యిలోకి విసిరేశాడు. సోమన్న ఛా, నాన్నకి మళ్లీ తెలిసిపోయింది అనుకుంటూ పక్కకి వెళ్ళిపోయాడు. ఛీ, ఇవి కూడా నీ కష్టార్జితం కాదురా దొంగ వెధవ. చెమట చుక్క రాలని సొమ్ము నిప్పుల్లో పడినా నీకు నొప్పి తెలియదురా. సోమన్నకి తండ్రి అన్న ఆ మాటకి నిజంగా పౌరుషం వచ్చింది. ఎలాగైనా కష్టపడి 3 పావలాలు సంపాదించకుండా తండ్రి కంటపడకూడదు అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకే సోమన్న నిద్రలేచాడు. ఎవరికీ చెప్పకుండా పరుగున పక్క ఊళ్ళో ఉన్న ధాన్యం సంతకు వెళ్ళాడు. అక్కడ వందలాది బస్తాలు ఎడ్ల బండ్లకు ఎక్కించడం దించడం చేస్తున్నారు. సోమన్న ఒక వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. అయ్యా, నాకు పని కావాలి, ఏదైనా పని ఇవ్వండి. ఒరేయ్, నీ మొహం చూస్తుంటే ఇంతవరకు కందిరేగ కుట్టినట్టు కూడా లేదు. ఈ 50 కిలోల బస్తాలు మోయగలవా? 1 బస్తా మోస్తే 1 ఏగా అని ఇస్తాను. మోస్తానయ్యా, నాకు డబ్బే ముఖ్యం. సోమన్న పని మొదలుపెట్టాడు. మొదటి బస్తా భుజాన వేసుకోగానే వాడి నడుము విరిగిపోయినంత పనైంది. ఎన్నడూ బరువు మోయని శరీరం వణికిపోయింది. కాని తండ్రి మాటలు వాడిని ముందుకు నడిపించాయి. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎండ భగభగ మండుతోంది. సోమన్న బట్టలు చెమటతో తడిసిపోయాయి. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. సాయంత్రానికి వాడు 15 బస్తాలు మోశాడు. వ్యాపారి వాడి చేతిలో 1 పావలా, కొన్ని ఏగానీళ్లు పెట్టాడు. వాడికి ఏడుపు వచ్చేసింది. కష్టం ఇంత చేదుగా ఉంటుందా అనుకున్నాడు. ఆ రాత్రి వాడు ఇంటికి వెళ్ళలేదు. అక్కడే సంతలో 1 బండి కింద పడుకున్నాడు. మరుసటి రోజు కూడా వాడు ఆ ఊళ్ళోనే ఉండి బళ్లగాటి దగ్గర కూలి పని చేసి ఇనుప సామాన్లు మోశాడు. ఈసారి వాడి చేతులు బొబ్బలెక్కాయి. రోజలా కష్టపడితే 2 రోజుల ఆర్జన కలిసి ఖచ్చితంగా 3 పావలాలైంది. ఆ డబ్బుల్ని చేతిలో పట్టుకుని చూసుకున్నాడు. వాడి కళ్లలో నీళ్లు, పెదవుల మధ్య చిరునవ్వు. ఆ డబ్బులకి వాడి రక్తం చెమట అంటుకుని ఉన్నాయి. రాత్రి 9 గంటలు. కామయ్య శేషమ్మ కొడుకు రాలేదని కంగారు పడుతున్నారు. అంతలో సోమన్న నడుచుకుంటూ వచ్చాడు. వాడి జుట్టు చెరిగిపోయింది. ఒంటి నిండా మట్టి, ముఖంలో విపరీతమైన అలసట. శేషమ్మ కొడుకును చూడగానే గట్టిగా ఏడ్చేసింది. అయ్యో నాన్న, ఏమైందిరా నీకు? ఈ మట్టి ఏంటి? ఈ గాయాలేంటి? ఎవరైనా కొట్టారా? సోమన్న నేరుగా కామయ్య దగ్గరికి వెళ్ళాడు. తన వణుకుతున్న చేతులతో ఆ మట్టి అంటిన చెమట పట్టిన 3 పావలాలను తీసి తండ్రి చేతిలో పెట్టాడు.
నాన్న, నా సంపాదన చూసుకో, ఇది నా నిజమైన సంపాదన. కామయ్య వాడి అవతారం చూసి లోపల సంతోషపడ్డాడు. కాని బయటికి గంభీరంగా ఉంటూ వెనకటిలాగే ఆ డబ్బులకేసి ఒక్క క్షణం చూసి, ఛీ, ఇవి నీ కష్టార్జితం కాదు. కామయ్య కిందటి రోజులాగే ఆ డబ్బులను కూడా తీసుకుని మండుతున్న పొయ్యిలోకి విసిరేశాడు. అంతే, సోమన్న కళ్లల్లో రక్తం ఉబ్బికింది. వాడి నరాల్లో కోపం కట్టలు తెంచుకుంది. నాన్నా అని కెవ్వున అరిచాడు. సెకను కూడా ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి ఆ మండుతున్న నిప్పుల కొలమిలోకి తన చేతులను దూర్చేశాడు. ఒరే ఆగు, చేతులు కాలిపోతాయిరా. కాని సోమన్న వినలేదు. తన చేతులు కాలుతున్నా సరే లెక్క చేయకుండా నిప్పుల మధ్యలో పడి ఉన్న ఆ 3 పావలాలను బయటికి లాక్కున్నాడు. నాన్న, ఎందుకు నాన్న అలా చేశావు? ఇది నా నెత్తురు నాన్న, నా ప్రాణం, నా కండలు కరిగించి తెచ్చిన సొమ్ము నాన్న. 2 రోజులు పస్తులుండి 50 కిలోల బస్తాలు నా వీపు మీద మోసి రక్తం చిందిస్తే వచ్చిన డబ్బు ఇది. దీన్ని కాల్చే హక్కు నీకు లేదు. కామయ్య కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు జలజల రాలాయి. ఒరేయ్ పిచ్చి సన్నాసి, నిన్ను బాధ పెట్టాలని కాదురా నేను విసిరేసింది. నిజమే, ఈసారి ఈ డబ్బులు 100కి 100% నీ కష్టార్జితమే. నిన్నటిదాకా డబ్బులు విసిరేస్తే ఏమీ అనకుండా వెళ్ళిపోయావు. ఎందుకంటే అందులో నీ కష్టం లేదు కాబట్టి, నీకు నొప్పి కలగలేదు. ఈరోజు నీ రక్తం దారభోసి తెచ్చావు కాబట్టే ఆ డబ్బులు నిప్పుల్లో పడగానే నీ ప్రాణం విలవిలలాడింది. చెమట చుక్కల విలువ ఏంటో ఇప్పుడు నీకు అర్థమైందిరా. కానీ కొడుకా, ఒక్క మాట అడుగుతాను. ఈ కేవలం 3 పావలాల కోసం ఎన్నాళ్ళు శ్రమపడ్డావు? ఎంత బరువు మోసావు? 2 రోజుల పాటు బరువులు మోసాను నాన్న. వీపులు పగిలిపోయాయి. చూసావారా, అదే నీ సొంత దుకాణం. ఈ కొలిమి మీద నువ్వు ఇదే శ్రమపడితే దానికి 10ంతలు సంపాదించేవాడివి గదరా. పైగా ఒకరి కింద బానిసలా మూటలు మోయడం పరువైన పనా? నువ్వు కమ్మరివి, ఇనుముని కరిగించి శాసించే యోధుడివి. ఆ మాటలతో సోమన్న బుర్రలో ఉన్న చీకటి మొత్తం తొలగిపోయింది. తండ్రి వృత్తిలోని గొప్పతనం, స్వశక్తి విలువ వాడికి సంపూర్ణంగా అర్థమైంది. శేషమ్మ తన గారాబం వల్ల కొడుకు ఎంత నష్టపోయాడో ఆమెకు కూడా కనువిప్పు కలిగింది. మరుసటి రోజు ఉదయం 4 గంటలకే మళ్లీ టంగుటంగు అనే శబ్దం మొదలైంది. కానీ ఈసారి ఆ సమ్మెట కొడుతున్నది కామయ్య కాదు, సోమన్న. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆ కొలిమి సెగను ఇష్టంగా భరిస్తూ ఇనుమును మలుస్తున్నాడు. కామయ్య కొలిమి తిత్తి ఊదుతూ కొడుకును చూసి గర్వంగా నవ్వుకుంటున్నాడు. సోమన్న కొద్ది కాలంలోనే తండ్రికి తగ్గ కొడుకుగా ఆ ఊరిలోనే అత్యుత్తమ కమ్మరిగా పేరు తెచ్చుకున్నాడు. నీతి: కష్టార్జితం స్వయంగా కష్టపడి సంపాదించిన డబ్బుకి ఉన్న విలువ, సంతృప్తి ఊరికే వచ్చే డబ్బుకి ఉండదు. కష్టం తెలిసినవాడే డబ్బును గౌరవిస్తాడు. అతి గారాబం: పిల్లలకు అతిగా గారాబం చేయడం వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది. వారిని కష్టపడేలా ప్రోత్సహించాలి. వృత్తి గౌరవం: ఏ వృత్తి అయినా అందులో స్వశక్తితో కష్టపడితే వచ్చే గౌరవం ఒకరి కింద పనిచేస్తే రాదు.